అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది నమ్మకం గురించి, భక్తి గురించి, మరీ ముఖ్యంగా గౌర్దాస్ అనే ఒక గొప్ప భక్తుడి గురించి. ఒక్క క్షణం ఆలోచించండి. కొన్ని దశాబ్దాలుగా మీరు చేస్తున్న సేవకు ఎటువంటి గుర్తింపు, ఎటువంటి సమాధానం రాకపోతే ఆ నిశ్శబ్దం మన నమ్మకాన్ని ఏం చేస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానమే ఈ కథ. సరే, మరి కథలోకి వెళ్ళిపోదామా? ఇదంతా ఒక సాధారణ భక్తుడి అసాధారణమైన సేవతో మొదలవుతుంది. మన ఈ ప్రయాణం మనల్ని దాదాపు 300 ఏళ్ల వెనక్కి తీసుకువెళ్తుంది, నందగ్రామానికి. అక్కడే మన కథానాయకుడు గౌర్దాస్ నివసించేవాడు. అతని దినచర్య చాలా సాదాసీదాగా ఉండేది, కాని అందులో ఎంతో భక్తి ఉండేది. ప్రతిరోజూ పొద్దున్నే లేచి ప్రేమ సరోవరం దగ్గరకు వెళ్లి స్వయంగా పువ్వులు కోసి వాటితో ఒక అందమైన మాల కట్టి దాన్ని కృష్ణుడికి అర్పించేవాడు. ఇది ఒకరోజు 2 రోజులు కాదు, సంవత్సరాలకు సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఇక్కడే కథలో అసలైన సంఘర్షణ మొదలవుతుంది. ఇన్ని ఏళ్లుగా ఇంత నిష్ఠగా సేవ చేస్తున్నా గౌర్దాస్కి మాత్రం తన సేవని ఎవరూ గమనిస్తున్నట్లు అనిపించలేదు. దేవుడి నుండి ఎలాంటి చిన్న సంకేతం కూడా రాలేదు. అంతా నిశ్శబ్దం. మూల గ్రంథంలో చెప్పినట్టే ఏ ఫలితం కనిపించకపోయేసరికి అతనిలో నెమ్మదిగా ఒక నిరాశ మొదలైంది. నేను చేసేదంతా వృధా అయిపోతుందా అనే అనుమానం అతని మనసుని తొలిచేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ఆ చిన్న అనుమానం, ఆ నిశ్శబ్దం ఒక పెను తుఫానుగా మారింది. అతని నమ్మకాన్ని పునాదులతో సహా పెకిలించేంత బలంగా. అతని జీవితంలోనే ఇదొక కీలకమైన మలుపన్మాట. ఆ బాధలో, ఆ నిరాశలో అతను చివరికి ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఏమని? కృష్ణుడు చాలా కఠినహృదయుడు అని. చూడండి, ఎంత బాధ ఉంటే తను జీవితాంతం కొలిచిన దైవం గురించే అలా అనుకుంటాడు. ఇక చాలు అనుకున్నాడు. ఈ పూజ, ఈ సేవ, ఈ ఊరు అన్నీ వదిలేసి శాశ్వతంగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. కాని అతను వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఊహించనిది జరిగింది. కథను పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన సంఘటన అతనికోసం దారిలో ఎదురుచూస్తోంది. ఊరు దాటి 1 మైలు దూరం వెళ్లాడో లేదో అతని దారికి అడ్డంగా ఒక చిన్న పిల్లవాడు, ఒక నల్లని బాలుడు నిలబడి ఉన్నాడు. అతని కళ్లలో ఏదో తెలియని ఆకర్షణ, అతని ముఖంలో ఎంతో ప్రశాంతత. ఆ బాలుడు ఎంతో అమాయకంగా గౌర్దాస్ను అడిగాడు, "ఓ బాబా, ఎక్కడికి వెళ్తున్నారు?" ఈ ఒక్క ప్రశ్నతోనే ఆ అద్భుతమైన సంభాషణ మొదలైంది. గౌర్దాస్ గొంతులో ఇన్నాళ్ల బాధంతా ఒక్కసారిగా బయటకొచ్చింది. "నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోతున్నాను. నా జీవితమంతా కృష్ణుడికి సేవ చేస్తే బదులుగా నాకు శూన్యమే మిగిలింది." ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ సంభాషణలోనే అసలు అద్భుతం దాగుంది. ఇక్కడే ఆ బాలుడి మాటల ద్వారా ఒక దైవిక సత్యం బయటపడబోతోంది. ఆ బాలుడు చాలా ప్రశాంతంగా కాని బలంగా అన్నాడు, "లేదు బాబా, మీరు తిరిగి మీ ఇంటికి వెళ్ళాలి." గౌర్దాస్కి కోపం, నిరాశ కలిపి వచ్చాయి. "లేదు, నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నువ్వు నన్ను అడ్డుకోవద్దు" అని కఠినంగా అన్నాడు. అప్పుడు ఆ బాలుడు ఒక క్షణం ఆగి గౌర్దాస్ కళ్లలోకి సూటిగా చూసి చాలా నెమ్మదిగా ఒక ప్రశ్న అడిగాడు. "అలా అయితే మరి రేపట్నుంచి నాకు ఇంత మంచి పూలదండలు ఎవరు కడతారు?" ఆ ఒక్క పదం, "నాకు." అంతే. గౌర్దాస్కి అంతా అర్థమైపోయింది. ఇన్నాళ్ళు తను ఎవరికోసమైతే ఎదురుచూస్తున్నాడో ఆ కృష్ణుడే, తన సేవను స్వీకరించే కృష్ణుడే తన ముందు నిలబడ్డాడని ఆ క్షణంలో గ్రహించాడు. గౌర్దాస్ ఆ ఆశ్చర్యం నుండి తేరుకుని కళ్ళు తెరిచి చూసేలోపే ఆ బాలుడు మాయమైపోయాడు, గాల్లో కలిసిపోయినట్టు. అక్కడ మిగిలింది కేవలం అతని మాటల ప్రతిధ్వని మరియు గౌర్దాస్ గుండెలో అనంతమైన ఆనందం. ఇక ఇక్కడి నుంచి కథ ఎలా మారిపోయిందో చూద్దాం. గౌర్దాస్ జీవితం, అతని విశ్వాసం రెండూ పూర్తిగా మారిపోయాయి. గౌర్దాస్ కళ్లలో ఆనందబాష్పాలు. సాక్షాత్తు భగవంతుడే తన సేవను అంగీకరించడానికి వచ్చాడని తెలుసుకుని అతని గుండెలో ఉన్న బరువంతా ఒక్కసారిగా దిగిపోయింది. అంతులేని సంతృప్తితో, కొత్త ఉత్సాహంతో నందగ్రామానికి తిరిగి నడిచాడు. చూసారా అతని దృక్పథంలో వచ్చిన అద్భుతమైన మార్పు? ఇంతకుముందేమో నన్నెవరూ చూడట్లేదు అని బాధపడ్డాడు. కాని ఇప్పుడు
నన్ను స్వయంగా ఆయనే చూస్తున్నాడు, నా సేవను స్వీకరిస్తున్నాడు అనే పూర్తి నమ్మకం కలిగింది. ఆ రోజునుంచి వాళ్ళ బంధం ఇంకా బలపడింది. అప్పుడప్పుడు కృష్ణుడు అతని కలలోకి వచ్చి చాలా ప్రేమగా చెప్పేవాడట, గౌర్దాస్, నీ పూల సేవను మాత్రం ఎప్పటికీ ఆపకో అని. చివరగా ఈ కథ మనందరికీ చెప్పేదొకటే, నిజమైన భక్తి అనేది ఒక వ్యాపారం కాదు. అంటే నేనిది చేస్తే నువ్వు నాకదివ్వు అన్నట్టు కాదు. అది కేవలం కంటికి కనిపించని, మాటల్లో చెప్పలేని ఒక లోతైన అనుబంధం. కేవలం హృదయం మాత్రమే అనుభవించగల ఒక కనెక్షన్.